శ్రీశైలం ప్రాజెక్టులో 100 టీఎంసీలు దాటిన నీటి నిల్వ. గోదావరి పరివాహకంలో శ్రీరామ్ సాగర్కు కొనసాగుతున్న వరద. ఇలా ఆశలు రేపుతున్న నీటి ప్రవాహాలతో తదుపరి కార్యాచరణపై నీటిపారుదల శాఖ దృష్టి పెట్టింది. ప్రస్తుత ఖరీఫ్, వచ్చే రబీకి సాగునీటి విడుదలకు ఉన్న అవకాశాలపై చర్చించేందుకు సమీకృత నీటి ప్రణాళిక యాజమాన్యం రాష్ట్ర స్థాయి కమిటీ ఇవాళ సమావేశం కానుంది. అటు శ్రీశైలం జలాశయంలోకి 2 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండగా నీటి నిల్వ 100 టీఎంసీలు దాటింది. ఎల్నినో ప్రభావంతో సాగుపై ఆశలు సన్నగిల్లిన తరుణంలో జలాశయాల్లోకి వస్తున్న జల ప్రవాహం రైతుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. కృష్ణానదిపై కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండడంతో దిగువకు రాష్ట్రంలోకి వరద కొనసాగుతోంది. ఆల్మట్టి నుంచి దిగువకు 1,49,597 క్యూసెక్కులు, నారాయణపూర్ నుంచి 1,47,776 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దాంతో జూరాల జలాశయంలోకి 2,41,000 క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రస్తుతం జలాశయంలో 7.7 టీఎంసీలు నిల్వ ఉండగా దిగువకు 2,53,102 క్యూసెక్కులు వదులుతున్నారు. తుంగభద్ర జలాశయంలో ప్రస్తుతం 51 టీఎంసీల నీరు ఉండగా 82,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. దిగువకు 1,589 క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయంలోకి 1,91,076 క్యూసెక్కుల నీరు చేరుతోంది. జలాశయ పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 106 టీఎంసీలకు పైగా నీరుంది. నాగార్జున సాగర్ పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 136 టీఎంసీల నిల్వ ఉంది. గోదావరి బేసిన్లోని ఎస్ఆర్ఎస్పీలోకి వరద స్వల్పంగా ఉంది. మేడిగడ్డ వద్ద ప్రవాహం బాగానే ఉండగా సింగూరులోకి మాత్రం ఇంకా ప్రవాహాలు లేవు. గోదావరిపై మహారాష్ట్రలోని జైక్వాడి జలాశయం పూర్తి సామర్థ్యానికి దగ్గరలో ఉంది. జలాశయం పూర్తి సామర్థ్యం 102 టీఎంసీలు కాగా ప్రస్తుతం నిల్వ 95 టీఎంసీలు దాటింది. జైక్వాడిలోకి దాదాపు 40,000 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా దిగువకు 1,700 క్యూసెక్కులు వదులుతున్నారు. సింగూరు ప్రాజెక్టులోకి ఇంకా ప్రవాహాలు లేవు. పూర్తి సామర్థ్యం 29 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.18 టీఎంసీల నీరుంది. నిజాం సాగర్ పూర్తి సామర్థ్యం 17 టీఎంసీలకు గాను ప్రస్తుతం 9.19 టీఎంసీల నిల్వ ఉంది. నిజాం సాగర్లోకి 7,789 క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 22,222 క్యూసెక్కుల నీరు వస్తోంది. జలాశయం పూర్తి సామర్థ్యం 80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 34 టీఎంసీలకు పైగా నీరుంది. కడెం ప్రాజెక్టులో 3.5 టీఎంసీలకు గాను ఇప్పుడు 3.46 టీఎంసీల నిల్వ ఉంది. జలాశయంలోకి 1,886 క్యూసెక్కులు వస్తుండగా దిగువకు 4,278 క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి పూర్తి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.51 టీఎంసీల నీరుంది. మిడ్ మానేరులోకి 18,645 క్యూసెక్కుల నీరు వస్తోంది. జలాశయ పూర్తి సామర్థ్యం 27 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16 టీఎంసీల నీరుంది. గోదావరిలో ప్రాణహిత కలిసిన తరువాత ప్రవాహం బాగానే ఉంది. మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజీ వద్ద 1,74,600 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. సమ్మక్క బ్యారేజీ వద్ద 3,50,340 క్యూసెక్కులు, సీతమ్మ సాగర్ బ్యారేజీ వద్ద 4,92,948 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. రిజర్వాయర్లలోకి నీటి ప్రవాహాలు పెరుగుతూ రైతుల్లో ఆశలు చిగురించిన నేపథ్యంలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసి నిర్ణయం తీసుకోవడానికి నీటిపారుదల శాఖ సన్నద్దమవుతోంది. ఇప్పటి వరకు ఉన్న నిల్వలు, వస్తున్న ప్రవాహాలు, తాగునీటి అవసరాల్ని పరిగణలోకి తీసుకుని ప్రస్తుత ఖరీఫ్, వచ్చే రబీకి సాగునీటి విడుదలకు ఉన్న అవకాశాలపై చర్చించడానికి సమీకృత నీటి ప్రణాళిక యాజమాన్యం రాష్ట్ర స్థాయి కమిటీ ఇవాళ సమావేశం కానుంది. ఇంజనీర్ ఇన్ చీఫ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో అన్ని ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు పాల్గొనున్నారు. శ్రీశైలం, శ్రీరామసాగర్ ప్రాజెక్టుల మీద ఆధారపడే ఎక్కువ ఆయకట్టుంది. శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ కు నీటి విడుదల ప్రారంభమైతే సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుతో పాటు ఏఎంఆర్పీ, కల్వకుర్తి ప్రాజెక్టుల కింద సాగుకు అవకాశాలు మెరుగుపడతాయి. శ్రీరామసాగర్లోకి మరో 40 టీఎంసీలు వస్తే వానాకాలం ఆయకట్టు వరకు కొన్ని తడులు ఇవ్వడానికి వీలవుతుంది. లేదంటే తాగునీటి అవసరాలకు ఉంచుకుని ముందస్తు రబీలో కొంత సరఫరా చేసే అవకాశం ఉంది. ఎల్నినో కారణంగా పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేయలేని నేపథ్యంలో తాగునీటికి మొదటి ప్రాధాన్యమివ్వాల్సి ఉంది. వీటన్నింటిపై రాష్ట్ర స్థాయి ఇంజనీర్ల కమిటీ చర్చించనుంది.